ఇప్పుడు ఎందుకు రేటు తగ్గడానికి గల కారణం ఏంటి? అసలు ఏంటి వాస్తవం? పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చేసరికి అందరూ కూడా స్టాకులు పెట్టారు మిరపకాయలు, అందరూ లాసులు పడ్డారు. లాసులు పడి ఉన్న దాని మీద మిరపకాయలు కొనాలంటే అందరూ భయపడుతున్నారు. అన్ని చోట్ల త్రూ అవుట్ ఇండియా వైడ్ గా స్టాకులు ఉన్నాయి. స్టాకులు ఉన్న దాని మీద ఈ సంవత్సరం మిరపకాయలు బయటికి వెళ్ళట్లేదు, పెద్దగా బయట దేశాలకు వెళ్ళట్లేదు. రైతులు కొనమంటే వాళ్ళు కొనమంటే కొనేటట్టు, కొనపోతే తగ్గించేటట్టు కాదు రేటు. డిమాండ్ ఉంటే వాళ్ళు చెప్పపోయినా కానీ దానంతట అదే రేటు పెరుగుద్ది. ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కువ పెట్టి కొనమంటే కొంటారా? కొనరగా. డిమాండ్ లేదు. డిమాండ్ 3 ఏళ్ళకి ఒకసారి 4 ఏళ్ళకి ఒకసారి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ డిమాండ్ లేని దాని మీద ఎక్స్పోర్టర్స్ కూడా అందరూ దెబ్బతిని ఉన్నారు, డబ్బులు పోగొట్టుకొని ఉన్నారు అందరూ. ఫేమస్ ఎక్స్పోర్ట్ ఉంటది. అన్ని చోట్ల మిరపకాయలు పండిస్తున్నారు. ఇదివరకు కొన్ని రాష్ట్రాల్లోనే పండే మిరపకాయలు. హీల్డింగ్ పెరిగింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక వేయని స్టేట్ లేదు. దాని మీద ఏంటంటే డిమాండ్ తగ్గింది. కొద్దిగా ఉంటే డిమాండ్ ఉంటది, ఎక్కువ ఉంటే డిమాండ్ ఎలా ఉంటది? ఉండదు కదా. రైతులకి అంటే ప్రతి ఒక్కళ్ళు అదే పంట వేస్తున్నారు. వేసిన దాని మీద వేరే పంట మీద కన్నా కూడా మిరపకాయలు వేస్తే ఎంతో కొంత లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళ ఆశ. దాని వలన కూడా కొంత ఎఫెక్ట్.